నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం సింపుల్గా జరిగిన సంగతి తెలిసిందే. శోభిత ధూళిపాళ్ల కంటే ముందు నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. సమంత ఒంటరిగా ఉండగా నాగ చైతన్య మాత్రం విడాకుల తరువాత శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య సైలెంట్గా డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. అతి కొద్ది మంది సమక్షంలో నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లల నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించి కీలక అప్డేట్ బయటకొచ్చింది. నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే శోభిత ధూళిపాళ్ల నివాసంలో పసుపు కుట్టే కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను శోభిత ధూళిపాళ్ల తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శోభిత ధూళిపాళ్ల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. నిశ్చితార్థ కార్యక్రమానికి దూరంగా ఉన్న శోభిత ధూళిపాళ్ల చెల్లెలు సమంత సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శోభిత ధూళిపాళ్ల చెల్లెలు పేరు కూడా సమంత అనే విషయం తెలిసిందే. సమంత ధూళిపాళ్ల విషయానికొస్తే వృత్తిరీత్యా డాక్టర్. బార్సిలోనా యూనివర్సిటీలో తన డాక్టర్ చదువు పూర్తి చేసి రేడియో రోగ నిర్ధారణ విభాగంలో ఎండీగా పనిచేస్తోంది. అయితే సమంత ధూళిపాళ్ల తన అక్క కంటే ముందే వివాహం చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది. అక్క నిశ్చితార్థానికి రాలేకపోయింది సమంత. అయితే అక్క పెళ్లి వేడుకలకు సమంత ముందుగానే స్వదేశానికి వచ్చినట్లు ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను శోభిత ధూళిపాళ్ల తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలను శోభిత ధూళిపాళ్ల షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక శోభిత ధూళిపాళ్ల విషయానికొస్తే అక్కినేని నాగ చైతన్య శోభిత పెళ్లి పనులు ప్రారంభించారు. గోధుమ రాయి పసుపు దంచడంతో పనులు మొదలయ్యాయని శోభిత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. చైతు శోభిత ప్రేమ ప్రయాణం ఆగస్టు 8న నిశ్చితార్థంతో పెళ్లి బంధం వైపు అడుగులు వేసిన విషయం తెలిసిందే కదా. తెనాలిలో పుట్టి విశాఖపట్నంలో పెరిగిన శోభితకు సంస్కృతి సంప్రదాయాలు అంటే ఇష్టం. పెళ్లి అలానే చేసుకోవాలని అనుకుంటోంది. గోధుమరాయి పసుపు దంచడం కార్యక్రమంలో భాగంగా శోభిత కుటుంబ సభ్యులు రోకలి తిరగలిని పూజించి పెళ్లి పనులు మొదలుపెట్టారు. చాలా కాలం క్రితం నుంచే శోభిత చైతన్య రిలేషన్లో ఉన్నట్లు నెట్టింట వార్తలొచ్చాయి. దీనికి కారణం అప్పుడప్పుడు వైరల్ అయిన ఫోటోలే. గత సంవత్సర కాలంలో విదేశాల్లో ట్రిప్పులు, షాపింగ్లు, పార్టీలు వారి బంధాన్ని ప్రపంచానికి చెప్పాయి. మేజర్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో నాగ చైతన్యను శోభిత కలిసింది. తన పుట్టినరోజు వేడుకలో స్నేహితులతో పాటు వచ్చిన చైతో పరిచయం ఏర్పడింది. అలా స్నేహితులయ్యారు. ఇటీవల ఇద్దరూ దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అయింది. ఏదైనా ఎక్కడైనా ఒక్కసారి మాత్రమే జరుగుతుంది అని ఆ ఫోటోలో క్యాప్షన్ ఇచ్చాడు చైతు. పెళ్లి విషయానికి వస్తే రాజస్థాన్లో కొద్దిమంది బంధువులు స్నేహితుల మధ్య జరగనుందని వార్తలు వస్తున్నాయి. సో అక్కినేని ఫ్యాన్స్, అక్కినేని నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల పెళ్ళి అతి త్వరలో జరగబోతోందన్నమాట. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.